చిన్నారుల్లో సైబర్ బానిసత్వం, స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఆందోళనకర పరిస్థితులు. తల్లిదండ్రులు మేల్కోవాలంటున్న సైబర్ నిపుణులు. ఈ రోజుల్లో చాలామందికి నిద్ర లేవగానే పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ చూడటం అలవాటైపోయింది. మాట్లాడటానికి, డబ్బులు లావాదేవీలకు, ప్రయాణాలకు, వినోదానికి, కాలక్షేపానికి ఇలా ప్రతి అంశంతో సెల్ ఫోన్ ముడిపడిపోయింది. ఒక ఇంట్లో వృద్ధుల దగ్గర నుంచి పసిపిల్లల వరకు అందరికీ వేలు టచ్ స్క్రీన్ పైనే ఉంటున్నాయి. ఈ పరికరం సాంకేతికను దగ్గర చేస్తూనే సైబర్ వ్యసనాన్ని పెంచేస్తుంది. ముఖ్యంగా చిన్నారులను ప్రమాదపడంచులోకి నెట్టేస్తుంది. నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సర్వేలు సైతం ఇదే అంశాన్ని ఉటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించడంపై తెలంగాణ మహిళా భద్రతా విభాగం ప్రచారం చేస్తుంది అంటూ ఒక వార్త కనబడుతుంది. ఫాక్స్కాన్ విస్తరణకు పచ్చ జెండా, మరో 60 ఎకరాల భూమి కేటాయింపు. కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. వచ్చే నెలలోనే ఉత్పత్తి ప్రారంభం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థ రంగంలో ప్రపంచం ప్రసిద్ధిగాంచిన ఫాక్స్కాన్ టెక్నాలజీస్ గ్రూప్నకు చెందిన ఫాక్స్కాన్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సుముఖత వ్యక్తించింది. ఈ సంస్థ ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో 120 ఎకరాల్లో ఉత్పత్తులను ప్రారంభం వైపు అడుగులేస్తుంది. ఈ మేరకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంగర్కలాన్లో నిర్మాణంలో ఉన్న ఫాక్స్కాన్ సంస్థను సందర్శించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలపై సంస్థ ప్రతినిధులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ సీఈఓ చైర్మన్ సిడ్నీ ల్యూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరుతూ ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీల విభాగంలో ఉన్న అవకాశాలను ఆయనకు వివరించారు అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. ఇంకో వార్త చూసినట్టయితే కెనడా కయ్యం, మన రాయబారిపై బురద, నిజ్జర్ హత్య కేసుతో ముడిపెట్టే యత్నం. ట్రూడో సర్కార్ నిర్వాకాన్ని తీవ్రంగా ఆక్షేపించిన భారత్. హైకమిషన్ ఉపసంహరణకు తక్షణ నిర్ణయం. దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ. కెనడా మరోసారి గిల్లి కజ్జాలకు దిగింది. భారత్పై తీవ్ర ఆరోపణలకు ఉపక్రమించింది. సిక్కుల అతివాద నేత హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత్ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చడానికి ప్రయత్నించింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య మళ్ళీ అగ్గి రాజేసింది. కెనడా వైఖరిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. ఆ దేశానికి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కెనడా ప్రభుత్వం మన రాయబారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని తీవ్ర పదజాలంతో ఆక్షేపించింది. సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉంది. ఆయన 1988 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి. 2022 సెప్టెంబర్లో కెనడాలో బాధ్యతలు స్వీకరించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక దామగుండం అంతా సిద్ధం. నేవీ రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన, ఏర్పాట్లు పూర్తి. హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్కు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డికే అరుణ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొంటారని
నేవీ కర్నల్ మల్లికార్జునరావు తెలిపారు. దామగుండం సమీపంలోని ఉందుర్గు తండాలో ఇప్పటికే పైలాన్ ఏర్పాటు చేశారు. దీని చెంతనే సభ నిర్వహిస్తారు. దాదాపు 500 మందితో జరిగే సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి భద్రత ఏర్పాటుపై సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. నేవీ, ఆర్మీ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఈస్టర్న్ నావల్ కమాండ్కు 6 నెలల క్రితమే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్తో పాటు టౌన్షిప్ నిర్మాణం కానుంది. ఇందులో పాఠశాలలు, ఆసుపత్రి, బ్యాంక్, మార్కెట్ వంటి సదుపాయాలుంటాయి. నేవీ యూనిట్తో సుమారు 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉంటారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఆర్థిక అసమానతలపై పరిశోధనకు పట్టం. ఆర్థిక శాస్త్రంలో 3 ప్రొఫెసర్లను వరించిన నోబెల్. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణంపై పరిశోధనలు చేసిన 3 ప్రొఫెసర్లకు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. మ్యాన్చెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డారెన్ అన్మోగ్లా, సైమన్ జాన్సన్లతో పాటు షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ రాబిన్సన్లను ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. కొన్ని దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి, కొన్ని దేశాలు ఎందుకు ఎప్పుడు పేదరికంలో మగ్గుతున్నాయి అన్న అంశంపై వీరు చేసిన పరిశోధనకు ఈ అవార్డును అందించినట్లు అకాడమీ తెలిపింది. మిగిలిన వారు ఎందరు? మావోయిస్టులపై దాడులతో పాటు లొంగుబాట్లను ప్రోత్సహించే యోచనలో కేంద్రం, తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం. ఉమ్మడి ఏపీలో అనుసరించిన విధానాలపై అధ్యయనం. మావోయిస్టులపై ముప్పేట విరుచుకుపడుతున్న భద్రతా బలగాలు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారన్న దానిపై లెక్కలు కడుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 1765 మందితో మావోయిస్టులు చనిపోవడమో, అరెస్టు కావడమో, లొంగిపోవడమో జరగగా మిగిలిన వారి సంఖ్య చాలా తక్కువేనని అంచనా వేస్తున్నారు. తగిన ప్రోత్సాహకాలు కల్పించి వీరు లొంగిపోయేలా చూడాలని, తద్వారా ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తుంది. ఈ క్రమంలో ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో తేల్చేందుకు ప్రయత్నిస్తుంది. గడువులోగా నివేదిక. 80,000 మంది సిబ్బందితో ఇంటింటా సర్వే. అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తాం. ప్రణాళిక విభాగం పూర్తి స్థాయిలో నిమగ్నం. ఈనాడుతో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తెలిపారు. ఈ సర్వేలో బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తామని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలు అడగాల్సిన ప్రశ్నలపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఈ సర్వే వివరాలను క్రోడీకరించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంపు, కొన్ని కులాల గ్రూపుల్లో మార్పులు, ఇతర అంశాలపై ప్రభుత్వానికి సమగ్ర సిఫారసుతో నివేదికలు అందజేస్తామని వెల్లడించారు. సర్వే కోసం ప్రభుత్వం కేటాయించిన 150 కోట్ల అందుబాటులో ఉన్నాయని, అవసరం మేరకు మరిన్ని నిధులు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్వే కార్యాచరణపై ఈనాడుతో ముఖాముఖితో మాట్లాడారంటూ ఒక వార్త కనబడుతుంది. విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానం. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నేవీ రాడార్ ఏర్పాటుతో మూసీ నది అంతర్ధానం అయ్యే ప్రమాదం ఉందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండం
అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన VLF రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓవైపు మూసి సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూనే మరోవైపు ఆ నదిని పూర్తిగా ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం చెప్పడం ఏమిటి? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? దామగుండంలో రాడార్ ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని దాదాపు 2,900 ఎకరాల అటవీ భూభాగంలో 12 లక్షల చెట్లను నరికేసి రాడార్ స్టేషన్ను నిర్మిస్తారు. గంగా నది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధి కేంద్రం ఎకోసెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. గంగోత్రికి ఒక న్యాయం, మూసీ నదికి ఒక న్యాయమా? మూసీ నది పుట్టిన ప్రాంతాన్ని కూడా ఎకోసెన్సిటివిటీ జోన్గా ప్రకటించాలి. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తా అని కేటీఆర్ పేర్కొన్నారు అంటూ ఒక వార్త కనబడుతుంది. అట్లాగే ఇక్కడ రాడార్ స్టేషన్తో వాతావరణంపై తీవ్ర ప్రభావం, దామగుండంలో ఏర్పాటు అడ్డుకోవాలని పలు ప్రజా సంఘాలు పిలుపు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లోని అటవీ భూముల్లో నేవీ రాడార్ స్టేషన్ల నిర్మాణంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీనియర్ పాత్రికేయుడు సంపత్ అధ్యక్షతన సేవ్ దామగుండం పేరుతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సేవ్ దామగుండం ఏర్పాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ తదితర 18కి పైగా నగరాలు, పట్టణాల్లో నిరసనలు జరిగాయని తెలిపారు. ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ దామగుండం అడవుల్లో విలువైన వృక్షాలు, జంతుజాలం, ఔషధ మొక్కలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,900 ఎకరాల్లో దాదాపు 12 లక్షల చెట్లను నరికేయనున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగనివ్వొద్దని అన్నారు. ఈ అడవులకు జరిగే నష్టం స్థానిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ప్రొఫెసర్ బాబురావు పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయుడు పాషం యాదగిరి, వివిధ సంఘాల నేతలు పృథ్వీరాజ్ యాదవ్, గోవర్ధన్, రాహుల్, విఠల్, బక్క జడ్సన్, రిచిత్, తులసిచంద్ తదితరులు మాట్లాడారు అంటూ ఒక వార్తను మనమైతే చూడొచ్చు. ఇక 1,377 కోట్లతో కొత్తగా గ్రామీణ రహదారులు, 1,323 కిలోమీటర్ల మేర నిర్మాణం, 92 నియోజకవర్గాల్లో 641 పనులకు నిధులు మంజూరు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1,377.66 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మొత్తం 92 నియోజకవర్గాల్లో 641 పనులు చేపట్టాలని నిర్ణయించింది. గత నెలలో భారీ వర్షాలు, వరదలతో రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు అత్యవసరమైన పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న గ్రామీణ రహదారులకు నిధులు మంజూరు చేయడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ 516 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. జాతీయ రహదారి నంబర్ 565లో నల్గొండ పట్టణం గుండా సాగే నకిరేకల్ నాగార్జున సాగర్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 516 కోట్లతో 14 కిలోమీటర్ల మేర 4 వరుసల బైపాస్ రోడ్లు నిర్మించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల అనుసంధానానికి ఈ 565 జాతీయ రహదారి అత్యంత ప్రధానమైనదని పేర్కొన్నారు. తెలంగాణలోని నకిరేకల్ కూడలి నుండి మొదలయ్యే ఈ జాతీయ రహదారి నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల, ఎర్రగొండపాలెం, కనిగిరి మీదుగా సాగుతుందని వివరించారు. ఇక ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలన్న కేసు విచారణ 4కు వాయిదా. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను అనుసరించి శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణానది యాజమాన్యం మండలికి అప్పగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఒకే నేతృత్వంలో ధర్మాసనం అంతర్రాష్ట్ర నదీ లోయలకు అర్థమేంటి, రిజర్వాయర్లకు అంతరాష్ట్ర నదుల పరిధిలోకి వస్తాయా అంటూ అడిగిన ప్రశ్నలకు మ్యాప్లతో సహా సమాధానం ఇవ్వడానికి తమకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ చేసిన విజ్ఞప్తి మేరకు ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది. ఇక ఈరోజు గ్రహం అనుగ్రహం ఇక్కడ చూడవచ్చు. ఇంధన కొరతకు టాటా హైడ్రోజన్ తూట. హైడ్రోజన్ బహుముఖ ప్రయోజనకర ఇంధన వనరు. ఫ్యూయల్ సెల్తో ఈ విద్యుత్ ఉత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది. దహనశీల ఇంధనంగాను అక్కరకొస్తుంది. పర్యావరణ అనుకూల ఇంధనమైన హైడ్రోజన్ను భారీగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి ఊతమిచ్చే దిశగా జపాన్కు చెందిన వాహన దిగ్గజం టయోటా కీలక ఆవిష్కారం చేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలకు సులువుగా ప్రపంచంలో ఎక్కడైనా ఇంధనాన్ని నింపేందుకు వీలుగా పోర్టబుల్ హైడ్రోజన్ క్యాట్రిడ్జ్ను అభివృద్ధి చేసింది. ఇంధనం ఖాళీ అవుతుందనే బెంగ గ్యాస్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం లేకుండానే నిశ్చింతగా ప్రయాణాలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. బ్యాటరీలు మార్చినంత సులువుగా ఈ క్యాట్రిడ్జ్ను మార్చుకునే ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు. వాహనాలకే కాకుండా రోజువారీ జీవితంతో అనేక అవసరాలకు ఈ సాధనాన్ని ఉపయోగించవచ్చు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు. ఇక కామారెడ్డిలో కొలువు, గట్కేసర్లో డిఈడి చదువు. తరగతులకు హాజరు కాకుండానే కోర్సు పూర్తి. రాష్ట్రంలో ప్రైవేటు డిఈడి కళాశాలల మాయాజాలం. డిఎస్సి నియామకాల్లో బయటపడిన డొల్లతనం. కామారెడ్డి డిఓ పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఓ యువకుడు అదే సమయంలో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో 2 ఏళ్లు డిఈడి కోర్సు పూర్తి చేశాడు. ఇంకో వ్యక్తి హైదరాబాద్లో ఓ ప్రభుత్వ శాఖలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తూనే 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ కళాశాలలో డిఈడి చదివాడు. ఇదెలా సాధ్యం? ఒక వ్యక్తి ఒక ఏకకాలంలో 2 చోట్ల ఎలా ఉండగలడో అనుకుంటారా? రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ డిఈడి కళాశాలల యాజమాన్యాలు తలుచుకుంటే ఇలాంటివి సాధ్యమేనని తాజాగా రుజువైంది. యాజమాన్య కోటా క్రింద సీటు దక్కించుకొని అదనంగా ఇంకొంత ముట్టజెప్పితే చాలు. హాజరు లేకుండానే, కనీసం కళాశాల ముఖం చూడకుండానే ఎంచక్కా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావచ్చని తెలిసింది. డిఈఓ కార్యాలయాల్లో పనిచేసే పలువురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇటీవల ఉపాధ్యాయ నియామకాల్లో ఎంపిక కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అంటూ ఇక్కడ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక గద్దర్ అవార్డుల కార్యక్రమం పండుగలా నిర్వహిద్దామంటున్న బట్టి. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలని, ఆ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై చర్చించారు.
సభ్యులు నరసింగరావు, తనికేల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్, దిల్ రాజు, హరీష్ శంకర్, వందేమాత్రం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల తదితరులు పాల్గొన్నారు. బట్టి మాట్లాడుతూ గతంలో నంది అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని అట్టాసంగా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత వలస ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ అంటేనే ఆటపాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అంటూ సమాజాన్ని తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధనకు నడిపించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ అనే అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్ దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఉద్యోగాలు ప్రారంభించిన మంత్రి సీతక్క అంటూ ఒక వార్త చూడవచ్చు. రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని దివ్యాంగులు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వారు ప్రైవేటు ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా జాబ్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటికరణ డైరెక్టర్ శైలజ, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి జాబ్ పోర్టల్ను ఇక్కడ చూడొచ్చు. ఆ జాబ్ పోర్టల్ గురించి వివరాలు, దాని వెబ్సైట్ డీటెయిల్స్ను మీరు దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు ఆవిష్కరించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాల్ సెంటర్ 10 మంది దివ్యాంగుల నియామక పత్రాలు అందజేశారు అంటే ఒక వార్త మనకి ఇక్కడ చూడొచ్చు. ఇక 17న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నెల 17న ఢిల్లీ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కమిటీ శాశ్వత ఆహ్వానితులు దామోదర్ రాజనరసింహ, ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి హాజరు కానున్నారు. 16న సీఎం ఇతర నేతలు ఢిల్లీ వెళ్తారని తెలుస్తుంది. తర్వాత జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలపై ప్రధానంగా చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు వివరించాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అగ్రనేతలతో సీఎం చర్చించే అవకాశాలున్నాయని పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులైనందున పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహాన్ని అనుబంధం సంఘాలను నూతన అధ్యక్షులను నియమించాల్సి ఉంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి తొలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను నెలకొల్పనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడ సమీపంలో సర్వే నంబర్ 90లోని 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటునకు అనుమతించింది. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటీసీ ఏర్పాటు కోసం మొత్తం 42.64 కోట్లు ఖర్చు చేయనున్నారు. అందులో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ 31 కోట్లు వ్యయం చేయనుంది. ఈ నిధులతో ఏటీసీ ఏర్పాటుకు అవసరమైన సాఫ్ట్వేర్, యంత్రాలు, మానవ వనరులను సమకూర్చనుంది. నిర్మాణ పనులను, విద్యుకరణ, ఇతర ఖర్చులను కింద మిగిలిన సొమ్మును రాష్ట్ర సర్కార్ వెచ్చించనుంది అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. మూసీ సుందరీకరణపై ప్రణాళిక ఇది, ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీ చైర్మన్గా ఈటెల బాధ్యత. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంశంపై అధ్యయనం కోసం ఏర్పాటైన పార్లమెంట్ సంయుక్త కమిటీ చైర్మన్గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రావు సోమవారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కమిటీ ఉద్యోగాలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు భాజపా నాయకులు ఈటెలను కలిసి అభినందించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. నేటి నుండి ఓ మోస్తారు వర్షాలు. రాష్ట్రంలో మంగళవారం నుంచి ఈ నెల 18 వరకు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి, ఖమ్మం,
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చక్రవాతపు ఆవర్తనం ఉన్నట్లు తెలిపింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా శ్రీపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి. పిఆర్టీయూసీఎస్ నిర్ణయం. నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్లు. 16న పాఠశాలలో చేరిక. రిలీవింగ్ కానున్న సీనియర్ ఉపాధ్యాయులు. డిఎస్సి 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇవ్వనున్నారు. నూతన టీచర్లు ఆయా డిఈఓలను సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుందని, ఎక్కువగా కలెక్టరేట్లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది. ఎస్జిటికి ఒక హాలు, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కలిపి మరో హాలు ఏర్పాటు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు కేటాయిస్తామన్నారు. వారు తమకు కేటాయించిన పాఠశాలలో ఈ నెల 16వ తేదీన చేరాల్సి ఉంటుంది. వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం బదిలీ అయిన రిలీవ్ కాని వారు ఉంటే వారు గత జూలైలో కేటాయించిన పాఠశాలకు వెళ్తారు. అలాంటి వారు సుమారు 7,000 మంది ఉన్నారు. పోస్టింగ్ల కేటాయింపు మంగళవారం దాదాపు పూర్తవుతుందని, ఏమైనా మిగిలితే వాటిని బుధవారం కూడా జరుగుతుందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. అమెరికా వద్దన్న రాడర్ కావాలంటున్న కాంగ్రెస్ సర్కార్. విఎల్ఎఫ్ రాడర్ను మూసేసిన అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు. క్యాన్సర్, గుండె జబ్బులు, సంతాన సమస్యల ముప్పు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్ వంటి దేశాలే విఎల్ఎఫ్ రాడర్ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేయడం వివాదంగా మారింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో వుడ్సైడ్ ఒమేగా అనే విఎల్ఎఫ్ రాడర్ను 2015లో అక్కడ ప్రభుత్వం బాంబులు పెట్టి మరీ పేల్చివేసింది. అమెరికాలోని వర్జీనియాలో ఉన్నది. దాని గురించి ఇక్కడ వార్తలు చూడొచ్చు. గంగకో న్యాయం, మ్యూసికో న్యాయమా? గంగమ్మ జన్మస్థలం గంగోత్రి ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటన. ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా కేంద్రం నోటిఫికేషన్. నదీ తీరాల రక్షణకు నిబంధనలెన్నో. మూసి నిర్విషయంలో మాత్రం ఇవేవి పట్టవని ప్రభుత్వం. నేవీ రాడార్కు నేడు శంకుస్థాపన. భూమి పూజన చేయనున్న రక్షణ మంత్రి రాజ్నాథ్, సీఎం రేవంత్. ఇక మూసికి మరణ శాసనం. నదిని పరంగా పెట్టి మూసి సుందరీకరణ అంటూ ముఖ్యమంత్రి డామాలు అంటున్న కేసీఆర్. 1,50,000 కోట్లతో అభివృద్ధి అంటూనే నదినే ప్రమాదంలో పడేసే రాడార్కు అంగీకరిస్తారా? 2,900 ఎకరాల విస్తరణలో అడవుల విధ్వంసం. దామగుండంలో ఏర్పాటుకు బీఆర్ఎస్ వ్యతిరేకం. పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తాం. గంగోత్రికో న్యాయం, మూసికో న్యాయమా? కేంద్రం ఒత్తిడి చేసిన 10 ఏళ్లు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక పీఎం సీఎం మధ్య రాడార్ బంధం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాహుల్ గాంధీ స్పందించాలి. ప్రజాభిప్రాయం లేకుండానే విఎల్ఎఫ్కు శంకుస్థాపన. దామగుండం పరిరక్షకు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అంటే ఒక వార్త చూడొచ్చు. శివుడు కన్నా సూర్యకాయ ఎక్కువన. వేములవాడలో మంత్రి కోసం రాజన్న నైవేద్య సేవకు బ్రేక్. ఆలయ అధికారుల అత్యుత్సాహం. పూజలు పూర్తయ్యాకే అరగంట ఆలస్యంగా స్వామికి నివేదన. ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తాం. వాళ్ళు చెప్పింది చేయకుంటే నా ఉద్యోగం ఊడుతుంది. కాంగ్రెస్ నాయకులు వచ్చి చెప్తేనే దరఖాస్తులపై సంతకం పెడతా. ఎస్సీ రుణాలు కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. సామాన్యుడితో ఫోన్లో సంగారెడ్డి జిల్లా మునిమల్లి ఎంపీడీఓ. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అంటూ ఇంకో వార్త కనబడుతుంది. ఇక 6 గ్యారెంటీలపై పోస్ట్ కార్డు పోరు.
పథక అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియాకు, మాక్రేకు వాసుల ఉత్తరాలు. 3 భాషల్లో లేఖలు. 10 నెలల పాలనపై ఆగ్రహం. కాంగ్రెస్ మోసంపై ప్రజాగ్రహం తెలుసుకో రాహుల్. ముక్రాకే వాసులు చైతన్యమే అందుకు సాక్ష్యం అంటున్న కేటీఆర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. 2 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య. ఆటో నడవక అప్పుల పాలు. నిజామాబాద్ జిల్లాలో 2 కార్మికుల బలవన్మరణం. వేర్వేరు చోట్ల గోదావరి నదిలో దూకి ఆత్మహత్య. పారిశ్రామిక వాడల్లో పవర్ కట్. అప్రకటిత కరెంటు కోతతో ఉత్పత్తులపై ప్రభావం. వేసవికి 4 నెలల ముందే కరెంటు తిప్పలు. మున్ముందు పరిస్థితిపై పారిశ్రామికవేత్తల ఆందోళన అంటూ ఒక వార్తను. గ్రూప్ 1 మెయిన్ హాల్ టికెట్లు విడుదల. వెబ్సైట్లో పెట్టిన టీజీపీఎస్సీ 21 నుండి 27 వరకు పరీక్షలు. మున్సిపాలిటీలుగా మరో 12 గ్రామాలు. పలు జిల్లాల నుంచి ఎంపిక. సర్పంచులు లేని కాలంలో పంచాయతీల తీర్మానం. ప్రజలు వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి. పనుల భారం పడుతుందని గ్రామీణుల ఆందోళన అంటూ ఒక వార్తను చూడొచ్చు. మూసీ బుల్డర్లకు స్టే ఆర్డర్ బ్రేకులు. కూల్చివేతల బాధితులకు హైకోర్టు భరోసా. మూకుమ్మడిగా కోర్టును ఆశ్రయిస్తున్న ప్రజలు. ఇప్పటికే 100కు స్టేటస్కు ఉత్తర్వులు జారీ. ఇండ్లకు ముందు అతికించిన యజమానులు. సర్కారు మూసీ పరివాహక బస్తీల షాకులు. అదానీ మోడీ మధ్యలో కెన్యా. అదానీ నుండి మోదీ ప్రత్యేకంగా చెప్పారు. మోడీ ఆహ్వానిస్తే గుజరాత్లో పర్యటించా. కెన్యా మాజీ ప్రధాని రైలాంగ్ ఒడింగా వెల్లడి. నైరోబీ నిరసనల వేళ కీలక వ్యాఖ్యలు. శ్రీలంకలోనూ అదానీ కోసం మోదీ ఆరాటం. అదానీ కోసం భారత్ దౌత్య సంబంధాలను ప్రధాని మోడీ తాకట్టు పెట్టారు అంటున్న విపక్షాలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. పత్తి కొనుగోలు ఏమాయే. రాష్ట్రంలో నేటికి ఏర్పాటుకి అన్ని సీసీఐ కొనుగోలు కేంద్రాలు. సాఫ్ట్వేర్ అప్డేట్ లేదు. జిన్నింగ్ మిల్లులతో ఒప్పందాలు లేవు. పల్లెల్లో దళారుల రాజ్యం. తక్కువ ధరకు పంట విక్రయం. మద్దతు ధర 7,521. ప్రైవేట్ చెల్లిస్తున్నది 6,500. సర్కారు భరోసా లేక మార్కెట్లో రైతాంగం ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల టన్నుల పత్తి దిగుబడికి అంచనా అంటూ ఒక వార్త చూడొచ్చు. గిదేం బాధుడు. బస్సుల సంఖ్య పెంచకుండా టికెట్ ధరలు పెంచడం ఏంటి? పండుగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఆర్టీసీ టికెట్ ధరలపై పెంపుపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేదాకా కాలేజీల బంద్. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు నిరవధిక మూత. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంస్థల నిర్ణయం. దసరా దాటినా సర్కారు స్పందించకపోవడంపై ఆగ్రహం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 76 కాలేజీలు బంద్ అంటూ ఒక వార్త కనబడుతుంది.